ఈరోజు మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు మన పార్టీ నాయకులు అయినటువంటి లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఎస్వీఎస్ కాలేజీ రోడ్డు మేము ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. ఈరోజు లోకేష్ గారికి మా 14వ డివిజన్ తరఫున టీడీపీ కార్యకర్తల తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భం కాబట్టి ఈ రోడ్డుని మేము ప్యాచ్ ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. కాబట్టి మన లోకేష్ గారు ఆరోగ్యాలతో ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కూడా మనవి చేస్తున్నాం. ఈరోజు పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు పొంగూరు నారాయణ గారి ఆదేశాల మేరకు ఈరోజు దాదాపు 42 లక్షల రూపాయలతో ఇక్కడ ఈ రోడ్డును మరియు ప్యాచ్ వర్క్ను కూడా చేయడం జరిగింది కూడా మనవి చేస్తున్నాం. ఈరోజు నారాయణ సార్ గారు ఎక్కడ కూడా ప్యాచ్ అనేది లేకుండా మనం చేయాలని చెప్పి నెల్లూరు నగరంలో ఉన్నటువంటి అన్ని ప్యాచ్లు చేయమన్నారు. దానిలో భాగంగా మన 14వ డివిజన్లో ఈరోజు ఎక్కడ ప్యాచ్లు లేకుండా ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడకుండా చూడాలని చెప్పి అధికారులు ఆదేశించారు. అట్లా మమ్మల్ని కూడా ఆదేశించారు. ఈరోజు నారాయణ సార్ గారు పుణ్యం అని చెప్పి నెల్లూరు నగరంలో దోమలు లేని నగరంగా చేయాలని ఆయన ఉద్దేశం. ఈరోజు ఎంతోమంది ఈరోజు నెల్లూరు మన ఏసుతూపం నుంచి క్వార్టర్స్ దాకా ఆ కాలువను కూడా చుట్టూ కూడా బండలేసి దాని పైన మూతలు వేసి దోమలు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని కూడా మేము చేపట్టడం జరిగింది. అలాగే 14వ డివిజన్ని గ్రీన్ డివిజన్గా చేయాలనే ఉద్దేశంతో నారాయణ సార్ గారు దాదాపు 2000 చెట్లు నాటే కార్యక్రమాన్ని మన ఈ మధ్య ఇక్కడ శంకుస్థాపన పద్మావతి ద్వారకామయ నగర్లో శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. వారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు 14వ డివిజన్ని మోడల్ డివిజన్గా చేయాలని మేము సంకల్పించాం. దీనికి నగర మున్సిపల్ కమిషనర్ గారు కానీ మరి ఏఈ గారు కానీ అధికారులు అందరూ కూడా దీనికి సహకరిస్తున్నారు. వారికి పేరున ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నారు. ఈరోజు ఏదైతే అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుగా చేపట్టే నారాయణ సార్ గారు, నారాయణ సార్ అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే నారాయణ సార్ అనే పేరు వచ్చేసింది. ఈరోజు 14వ డివిజన్ ఒకటే కాదు, మొత్తం అన్ని డివిజన్లలో ప్యాచ్ వర్కులు ప్లస్ ఎండ్ టు ఎండ్ రోడ్లు గ్రీనరీ ఉండాలనేసి 1,00,000 మొక్కలు నాటించే బృహత్తర కార్యక్రమాన్ని నారాయణ సార్ చెప్పడం జరిగింది. ఈరోజు ఒక వార్డు అని కాదు, మొత్తము టౌన్లో ఉండే 28 వార్డులని ఆదర్శప్రాయంగా అందంగా తయారు చేయాలని ఎన్నో పార్కుల్ని ఈరోజు శ్రీకారం చుట్టి వాటిని పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా ప్రజలు ఇబ్బంది పడకుండా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఈ మెయిన్ ఈ రోడ్డు అయితే ఈ కాలేజీ రోడ్డు కుంగిపోయి ఉంది. ఈ వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని అది నీట్గా మళ్ళీ ఎప్పట్లాగా మామూలు నీట్గా చేయాలని చెప్పేసి ఆ ప్యాచ్ వర్క్లు అయితేనేమి ఎండ్ టు ఎండ్ రోడ్లు వేయడం అయితే జరిగింది. మేము 14వ డివిజన్ తరఫున మాకు ఎన్ని శాంక్షన్ చేసిన దానికి నారాయణ సార్ గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం.